శత్రువులు మర్చిపోదాం. అదైందా? సమస్తాన్ని జయిద్దాం ప్రభు నామములో. నూతన సంవత్సరంలోనికి సంతోషంగా అడుగు పెడదాం. చాలా ఎవరితోనైనా సమాధానం లేకపోతే సమాధాన పడదాం. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు, కుమార్తెలు అనబడదురు. సమాధానపరచువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్న మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె పైకి ఎగురొచ్చు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోతురు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పక్షిరాజుల వలె, పక్షిరాజుల గురించి ఓ రోజు ప్రాముఖ్యంగా మనం ధ్యానిద్దాం. చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి కనుక జ్ఞాపకం చేసుకుందాం. నూతన బలం, నూతన బలం మనకు కావాలి. నూతన బలం పొందాలంటే ఎవరి వైపు చూడాలా? యెహోవా కొరకు ఎదురు. ఈ లోక సంబంధమైన మనుషుల వైపు కాదు, అదైందా? రాజకీయాల వైపు కాదు, ధనం వైపు కాదు, అండబలం వైపు కాదు, గుండె బలం వైపు కాదు, కండ బలం వైపు కాదు, దేని వైపు కాదు. యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు మనం నూతన బలము పొందుతాం. కనుక దేవుని కొరకు ఎదురు చూస్తూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. ఖచ్చితంగా పావు గంట మాత్రమే ఉంది. మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. మనం ఓ పావు గంట తర్వాత వాగ్దానాల్లోకి వెళ్ళబోతున్నాం. ఒక చక్కని మాటను జ్ఞాపకం చేద్దాం, వివరించటం కాదు. 2 కొరింథీ 1:20 చదవండి. 2 కొరింథీ 1:20. 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఎట్లా ఉన్నాయంటమ్మా? నిశ్చయములై. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ పావు గంటలో మనం వాగ్దానాలు తీసుకోబోతున్నాం. వాగ్దానాలు క్రమంగా తీసుకోండి. ఓవరకు ఎగబడద్దు దయచేసి. లైన్లో క్రమంగా. ఎట్లా ఓరక అబ్బో నీకేమొచ్చింది నాకేమొచ్చింది అని చూపించుకోవటం ఆ తర్వాత సంగతి. ముందు నిలబడి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ, నువ్వు వాగ్దానం దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా